హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు నందు రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ మీకోసం ఇవాళైతే మంచి ల్యాండ్ అయితే తీసుకొచ్చాను మీకోసం మొత్తం రెడ్ సాయిల్ చాలా మంది నన్ను రెడ్ సాయిల్ ఉందా అని అడుగుతున్నారు మొత్తం రెడ్ సాయిల్ అనమాట ఇది చూడండి ఫుల్ రెడ్ దీనికి ఆల్రెడీ ఇందులో ఒక 300 దాకా మామిడికాయ మొక్కలు ఉన్నాయి అండ్ ఒక 5 acres దాకా జామాయిలు ఉన్నాయి అవి కూడా మీకు మొత్తం క్లారిటీ చూపిస్తాను చైన్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది మొత్తం చాలా బాగుంది సో లొకేషన్స్ అన్ని మీకు తర్వాత చెప్తాను అండ్ దీని కాస్ట్ కూడా లాస్ట్లో చెప్తాను ఇట్లయితే చూడండి అవి యాక్చువల్గా వీళ్ళు ఓనర్స్ ఇక్కడ ఉన్నారు వర్కర్స్ని పెట్టారు సరిగా వర్క్ చేయక కింద కొంచెం గడ్డి అలాగ ఉంది సో చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది కొంచెం వ్యవసాయం చేసాక మామిడికాయలు కూడా చూడు ఎంత బాగా కాస్తున్నాయో మంచి క్వాలిటీ కాయలు అయితే కాస్తున్నాయి అటువైపు వచ్చేసరికి స్టోర్ రూమ్ అనమాట అది స్టోర్ రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది పక్కన గెస్ట్ హౌస్ కూడా ఉంది మొత్తం చాలా బాగున్నాయి నీట్గా చైన్ అయితే 4 పలకలుగా చాలా సద్రంగా ఉంది అండ్ మీకు దీనికి ఫినిషింగ్ కూడా ఉందన్నమాట సాయిల్ కూడా రెడ్ సాయిల్ చూడండి మొత్తం నీట్గా సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ దీనికి తైవాన్ జామ్ వేస్తుంటే అది తీసేసి మొత్తం వేరే వాళ్ళు కౌలుకి ఇచ్చారు పొగాకు ఇస్తారు పొగాకు మొన్న అయిపోయింది కల్టివేషన్ ఇది మొత్తం దున్నిచ్చి పెట్టారు అలాగా అండ్ దీనికి ఎంట్రన్స్లో మనకి రోడ్డు కూడా ఉంది రోడ్డు కూడా మొత్తం చూపిస్తాను రోడ్డు అయితే చాలా బాగుంది పొలంలోకి మీరు ఎనీ టైం నైట్ 10, 11, 12 ఏ టైంలో అయినా సరే మీరు డైరెక్ట్గా కార్ వేసుకొని మన షెడ్లోకి వచ్చేయచ్చు అండ్ దీనికి ఎంట్రన్స్లో ఉందండి దానికి గేట్ కూడా పెట్టారు సపరేట్గా సో అదనమాట మన సపరేట్గా ఒకరితో సంబంధం లేకుండా ఉంది మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా అవి కూడా మామిడి చెట్లు మనం ఫామ్ హౌస్కి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో మొత్తం ఉన్న మామిడి చెట్లు అనమాట అవి ఇటువైపు వచ్చేసరికి కొబ్బరి చెట్లు ఈ పొలంలో వచ్చేసరికి జామ వేసారు జామ కూడా బాగానే ఉన్నాయంట అప్పుడు జామాయి చెట్లు వేశారు అవి బాగానే పెరుగున్నాయి అవి కూడా చూపిస్తాను మీకు మామిడి చెట్లు పెరుగున్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి అండ్ దీనికి ఒక ఎర్రచందం కూడా వేస్తున్నారు ఎర్రచందం కూడా చాలా బాగా పెరిగింది క్రాప్ కూడా చూడు బాగుందంటే వీళ్ళు వ్యవసాయం చేసుకొని ఉంటే చాలా బాగుంది క్రాప్ కూడా ఇంతకుముందు దీనికి తైవాన్ జామ వేసినప్పుడు డ్రిప్ ఇరిగేషన్ మెయింటైన్ చేశారంట సో ఇప్పుడు ఈ మామిడి చెట్టుకి అయితే డ్రిప్ ఇరిగేషన్ ఉంది ఆల్రెడీ ఒకసారి వ్యవసాయం చేసుకుని నీట్గా ఉంటే చాలా బాగుంటుంది సో ఇదంతా పొలం అనమాట చూడండి ఎంత సద్రంగా ఉందో మీకు దీనికి అద్దులు వచ్చేసరికి ఇటు పై వైపుకి వచ్చేసరికి మామిడి చెట్టు మామిడి తోట ఎండింగ్లో ఉంటుంది అటువైపు మొత్తం ఫెన్సింగ్ తాటి తోపులు ఉన్నాయి అటువైపు ఇటువైపు మా కార్నర్లో వేప చెట్లు ఉన్నాయి కదా ఆ కార్నర్లో ఉంటుంది ఇటువైపు అటు జామాయి చెట్లు అటువైపు ఉంటాయి మీకు అవి మొత్తం యాక్చువల్గా డ్రోన్ వ్యూలో చాలా బాగా కనపడతాయి డ్రోన్ వ్యూలో చూపిస్తాను సరౌండింగ్స్ మొత్తం సో చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి మనకైతే ఒకరితో పేచి ఉండదు అనమాట పక్క పొలాలు కూడా చాలా పచ్చగా పంట అవుతుంది సో ఇదైతే ఎర్రచందం అనమాట ఎర్రచందం కూడా చాలా బాగా పెరిగింది ఇది వేసి ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదులే కానీ చూడండి అసలు చాలా చక్కగా నీట్గా ఎంత బాగా పెరిగింది నేలలో సో మీ నేల ఎర్రచందం వేసుకోవడం కూడా చాలా పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఎర్రచందనానికి చెట్టు కూడా స్ట్రైట్గా ఒకటేలా పెరిగింది మోన్లాగా సో వంకటి ఇంకా పెరగకుండా చాలా బాగుంది సో ఇక్కడ కూడా కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి చూడండి ఇటువైపు కూడా దీనికి కూడా అన్ని పిందలు పడి ఉన్నాయి కానీ వీళ్ళు సరిగ్గా మెయింటెన్స్ లాగా ఉందన్నమాట సరిగ్గా ఫామ్ హౌస్ అని చెప్పేది మనం వస్తే వాడుకోవడానికి ఆడుంది నీట్గా అది కూడా బాగుంది కొంచెం మనం చిన్న వర్కులు చేయించుకుని చాలా బాగుంటుంది ఇది మన గెస్ట్ హౌస్ రావడానికి రోడ్డు ఇది రోడ్డు కూడా చూడండి ఎంత బాగుంది ఇటు నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే మెయిన్ అక్కడ ఇది మెయిన్ తార్ రోడ్డుకి వచ్చేసరికి 100 meters డిస్టెన్స్లో ఉంది సో మొత్తం తార్ రోడ్డు మన పొలం దాకా ఇంచుమించుగా ఆ 100 meters రోడ్డు కూడా చాలా బాగుంటుంది గ్రావెల్ రోడ్ అది ఫ్రెండ్స్ సపోటా చూడండి ఎంత బాగా ఉంది సపోటా కూడా చాలా బాగా చెట్టు ఇది సో ఇక్కడ వంటికే మనం మల్టిపుల్గా కొన్ని వేసారు ఇక్కడ వచ్చేసరికి ఇది నిమ్మ బత్తాయి సంథింగ్ నిమ్మ అనుకుంటున్నా కొన్ని మిక్సింగ్ మొక్కలు అయితే వేసారు అన్నీ బాగున్నాయి అక్కడే సీతాఫలం వేస్తున్నారు సీతాఫలం కూడా చాలా బాగా పెరిగి ఉన్నాయి జామాయిలు అనమాట ఎక్కడ ఉన్నాయి అండ్ వాళ్ళు అక్కడ కనపడుతున్నాయి కదా అవి కూడా ఈ చేలోకి ఎందుకు వస్తాయి ఆ జామాయిలు కూడా సో అవి ఏంటంటే ఇవి ఆల్రెడీ ఒక కోత అయితే అయిపోయిందంటే ఇది రెండో కోత చెట్లు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి చాలా బాగున్నాయి అండ్ ఇటువైపు వచ్చేసరికి దోస వేసారనమాట దోస జొన్న ఈ లైన్ జొన్న ఇది కింద దోస చెట్లు దోసకాయలు కూడా కాస్తున్నాయి బాగా నేల అయితే A1 అనమాట నేల దగ్గర అసలు చూసుకోవట్లేదు మొత్తం అసలు సూపర్ ఉంది నేల ఎర్ర నేల మీకు ఏదైనా పంట వేసుకోండి ఏదైనా సూపర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకు వంకాయలు కూడా వేసారనమాట అక్కడ జొన్న వేసారు గడ్డికి అంటే గేదెల వాటి కోసం ఇక్కడ వచ్చేసరికి మీకైతే మాత్రం ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి ఒక డ్రీమ్ ఉంటే మాత్రం ఉన్న ఫామ్ హౌస్ని మంచిగా నీట్గా డిజైన్ చేసుకుంటే
అసలు ఎక్సలెంట్ అనమాట. మనం వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్తున్నాను, ఇప్పుడు దాకా ఏది అలా చెప్పలేదు. యాక్చువల్గా ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, తర్వాత యాప చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి. సమ్మర్లో వస్తే తాటికాయలు తినడానికి అది ఉంటుంది. సో మన కల్చర్ మొత్తం ఉంది ఈ పొలంలో. సో ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ పింగ్ చేయండి నాకు. ఇది కస్టమర్స్ 10 లక్షలు చెప్తున్నారు ల్యాండ్ వాల్యూ ఫర్ ఎకర్ వచ్చేసరికి. సో మేము మీకు డిస్టెన్స్ కూడా చెప్తాను ఇప్పుడు ఫస్ట్. సో వినుకొండకి ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి వినుకొండకు వచ్చేసరికి 19 కిలోమీటర్లు వస్తుంది. అరగంట జర్నీ వస్తుంది, 25 నుంచి అరగంట మధ్యలో పడుతుంది. అలా విజయవాడ చూద్దాం. విజయవాడకి 157 కిలోమీటర్లు జర్నీ వచ్చేసరికి 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. మనం హైదరాబాద్ చూద్దాం. హైదరాబాద్ వచ్చేసరికి 297 కిలోమీటర్లు, 5 hours 51 minutes జర్నీ, అంటే దగ్గర 6 hours జర్నీ అనమాట హైదరాబాద్ నుంచి. మెయిన్ సిటీస్ నుంచి ఇలా ఇదైతే డిస్టెన్స్ ఉంది. హైదరాబాద్ వాళ్ళు కానీ విజయవాడ వాళ్ళు కానీ చాలా బాగుంటుంది. వైజాగ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వైజాగ్ నుంచి కూడా డిస్టెన్స్ చెప్తాను మీకు. మనకి వైజాగ్ నుంచి 500 కిలోమీటర్లు వస్తుందండి. జర్నీ టైం వచ్చేసరికి 9 hours దాకా పడుతుంది వైజాగ్ నుంచి. ఇది మనకి దూరం నుంచి వచ్చే డిస్టెన్స్ అండ్ టైమింగ్స్. అండ్ ఇక్కడ తీసుకోవడం వల్ల మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏదన్నా తోట పెట్టుకోవచ్చు, ఎర్రచందనం వేసుకోవచ్చు. అండ్ లోకల్స్కి కౌలు కూడా వేస్తారు. ఇక్కడ ఉన్న పల్లెటూరులో కౌలు తీసుకుని కౌలు కూడా వేస్తారు. కౌలు 5 నుంచి 10,000 మధ్యలో కౌలు డబ్బులు కూడా వస్తాయి అనమాట మనకి. సో ఈ నేలలో ఏ పంట వేసినా బాగా పండిద్ది. మీకు తెలుసు ఎర్ర సాయిల్ ఉంటే ఎలా ఉంటుందో. సో అదనమాట. నేల కూడా చాలా బలమైన నేల. ఇదే ఎర్ర సాయిల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అయితే ఈ ల్యాండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఇంకేమైనా డౌట్లు ఏమన్నా నాకైతే వాట్సాప్లో పింగ్ చేయండి, మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఫోన్ చేయండి. జస్ట్ ఎంక్వైరీ కాల్స్ అయితే ఎక్కువ వస్తాయి నాకు, అదే తప్పు అనుకోవద్దు. మీకు పర్ఫెక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి అనమాట. ఇది ల్యాండ్ అయితే నేను మాట్లాడతాను. 16 లక్షలు అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, మనం అయితే మాట్లాడుకుంటే తగ్గిస్తారు. బోర్లు కూడా 4 బోర్లు ఉన్నాయి. బోర్ వాటర్ వస్తున్నాయి. మీకు ఈ ల్యాండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నెంబర్ కూడా షేర్ చేయండి అన్నమాట. సో దట్ ఏంటంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.